నమస్తే ఆశా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. మేనిఫెస్టోలో పెట్టారు, డిక్లరేషన్ అన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు, అసెంబ్లీలో ఓకే చేశారు, కేంద్రానికి పంపించారు, అక్కడితో ఆగిపోయింది. అది అది ఎప్పుడు పుల్ స్టాప్ పడిద్దో అర్థం కాని పరిస్థితిలో కొనసాగుతోంది. మీ వల్లే అంటే మీ వల్లే, మీరు చేసిన తప్పే మేము ఓకే చేస్తున్నాం, బీసీల మీద మాకే ప్రేమ ఉందంటే మాకే ప్రేమ ఉందంటున్నారు తప్ప ఎవరు ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ అయితే రేస్ చేశారు వెంకటరెడ్డి గారు, ఎందుకు ఈ విధంగా, మరి మీరు చేయాల్సిన చేయొచ్చు కదా అని. ఒక పక్క కోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ముందుకు వస్తోంది, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని. ఈరోజు చూస్తే ఆగస్టు 18, సమయం కూడా దగ్గరికి వస్తుంది. ఎప్పటికి ఎన్నికలు, ఎప్పుడు క్యాన్సిలింగ్ చేసుకోవాలి, ఎప్పుడు ముందుకెళ్తారు, ఏ విధంగా ఎవరిని మభ్య పెడుతున్నారు? ఆశా గారు, ఒకవైపు రాజకీయంగా బీసీలు స్వాతంత్రం వచ్చి మొన్నటికి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బీసీలు అణగారిన ప్రజల్లాగానే ఉన్నారు. బీసీలు కేవలం గత ప్రభుత్వాలు గొర్రెలు, మేకలు, చేపలు పెంచుకోవడానికి పరిమితం చేసిండ్రు. వాళ్ళు పెంచుకోవాల్సింది గొర్రెలు, మేకలు, చేపలు కాదు. వాళ్ళు ఏలాల్సింది రాజ్యాన్ని. రాజ్యంలో ఉండేటటువంటి స్థానిక సంస్థలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు బీసీలు కావాలి. అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలని యావత్ దేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక పెద్ద సంకల్పం ఇది. అందులో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఎలాంటి రాజకీయ అవసరం లేకున్నా కూడా బీసీలను రాజకీయంగా వాడుకోవద్దు, బీసీ ప్రజలు అణగారిన వర్గాలు వెనుకబడిపోయినాయి, వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకురావాలనేది ఒక కోణం. రెండో కోణం ఏమో విద్యలో, ఉపాధిలో వాళ్ళకు రిజర్వేషన్ కల్పియాలి, అవకాశాలు కల్పియాలి. ఈ చాలా మంది బీసీలు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం కేవలం 27% రిజర్వేషన్ మాత్రమే అమలు చేసింది. వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా 42%. దీనికి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒక యాదవ సోదరుడిగా, ఒక గౌడ సోదరిగా, ఒక కుర్మ సోదరుడిగా, ఒక నాయని బ్రాహ్మ సోదరుడిగా, విశ్వకర్మగా మారి విశ్వంలో ఎవరు చేయనటువంటి విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కూడా నా పేద బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలను పైకి తీసుకురావాలి, ఒక చరిత్రలో నిలిచిపోవాలనే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ రేస్ చేశారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆశా గారు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి, మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కి మాకేం సంబంధం? మీరు రాష్ట్ర పరిధిలో ఉంటే మీరు చేసుకోండి, మీరు బీసీలకు న్యాయం చేయండి, మాకేం సంబంధం అంటున్నారు. దాంతో పాటు బీసీలకి మీరు న్యాయం చేయడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంగీకరించట్లేదు, కేంద్రం కూడా అంగీకరించట్లేదు. మత ప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్ దాంట్లో కలుపుతున్నారు, వీరు రిజర్వేషన్ తగ్గిస్తున్నారు అనేది పాయింట్. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్